ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ. ప్రకాశం జిల్లా లింగంగుట్టలోని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో 41 రోజుల ధ్యాన దిగ్విజయ యాత్ర ముగింపు విజయోత్సవం. సత్యసాయి జిల్లా స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అద్భుతంగా ఆత్మజ్ఞాన తరగతులు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామంలో విజయవంతంగా ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. నంద్యాలలో ఉత్సాహంగా మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని తిక్కస్వామి గుడి కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమైన శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎంసి నిర్వహణలో తిరుపతిలో ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు పిఎంసి డైరెక్టర్ కాసిన ఆనంద్ ప్రసాద్, పిఎంసి ట్రస్టీ దుర్గావాణి. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని నిర్మలా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరుపతిలో నిర్వహించబోతున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని పిరమిడ్ మాస్టర్లను ధ్యానులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి మార్కెటింగ్ రవిశంకర్, నీలం 16 మంది పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి మహతి ఆడిటోరియంలో ఆగస్టు 22 నుంచి 28 వరకు ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞానికి నేను వెళ్తున్నా. మీరందరూ రండి. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో లక్ష్మీనారాయణ పిరమిడ్ 2వ వార్షికోత్సవం, అలాగే ఈ సందర్భంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. నర్సాపూర్ లోని శివాలయం వీధి వద్ద నుంచి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకాలను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఆడుతూ పాడుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. మహాకర్ణ శాకాహార ర్యాలీలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కుకట్పల్లి లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ మాచునూరి లక్ష్మి, రాజ్ యాదవ్లు, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి తెలియజేశారు. గ్రామస్తులందరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. మనము ప్రజలందరూ ఈ ప్రకృతి వాతావరణంలో ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా సమాజంలో మనము అందరము ముందుకు నడవాలి, ఈ యొక్క జీవహింస అనేది చాలా తప్పు అని నిరూపించడానికే ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని నా మనసులో నేను అనుకుంటున్నాను. ఇది ఈ కార్యక్రమము చాలా విజయవంతం చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ గ్రామాల నుంచి పెద్ద మొత్తంలో తరలి వచ్చినారు. ఈ కార్యక్రమము ఇక్కడి నుంచి ప్రయాణం నర్సాపూర్ పట్టణంలో గ్రామాల్లో ఇందులోకించి వాడలకించి ప్రయాణం చేస్తూ నర్సాపూర్ చౌరస్తా వరకు ప్రయాణం చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అక్కడ కొద్దిగా 2 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి మన సాయికృష్ణ గార్డెన్లో పెద్ద మొత్తంలో మీటింగ్ ఉండడం ఉంటుంది. అందరూ పెద్ద వాళ్ళు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి, ఈ యొక్క జీవహింసని కట్టుబడడానికి, తప్పు అని నిరూపించడానికి మనం అందరము తాపత్రయం పడుతున్నాము. ఇందులో మేము గత 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క మన యోగా కేంద్రం అనేది ఒక లయన్స్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని తిక్కస్వామి గుడి కళ్యాణ మండపంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం 7 రోజులు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ అద్భుతమైన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత ఏ విధంగా ప్రారంభమైంది అనే విషయాల గురించి చక్కగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ధర్మవరం పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు ఓబయ్య, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బత్తులపల్లి నాగేంద్రం, నరసింహులు, నారాయణ స్వామిలు పాల్గొన్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కాశీ విశ్వనాథ్, సూరిబాబు, చంద్రశేఖర్, మోహన్ల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది.
ప్రకాశం జిల్లా లింగంగుట్ట గ్రామంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో 41 రోజుల ధ్యాన దిగ్విజయ యాత్ర ముగింపు విజయోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పీఎంసీ డైరెక్టర్ సిద్ధా నాగేశ్వరరావు, వెంకట పద్మావతి దంపతులు పాల్గొని సందేశం ఇచ్చారు. అనంతరం జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత టిఎస్ఆర్ మూర్తిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానమే భోగమని, ధ్యానమే వైభోగమని, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి అని గ్రాండ్ మాస్టర్ మానసరోవరం ఆశ్రమ వ్యవస్థాపకులు కళ్యం రామిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో నిర్వహించిన ఆత్మజ్ఞాన కార్యక్రమంలో పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన సాధనతో తన భార్యకు 6 సంవత్సరాలుగా ఉన్న మోకాల నొప్పులు తగ్గిపోయాయని తెలిపారు. అలాగే తాను 72 సంవత్సరాల వయసులో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో జరిగిన ఈత పోటీలలో పలుసార్లు బంగారం, వెండి, కాంస్య పతకాలను సాధించినట్లు తెలియజేశారు. అనంతరం జ్ఞానదాత కళ్యం రామిరెడ్డిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పీఎంసీ డైరెక్టర్ సుబ్బారావు, పిరమిడ్ మాస్టర్లు హేమలత, సుబ్బలక్ష్మి, రాజేశ్వరి, సుజని, లక్ష్మి, స్వరాజ్యం, కుమారి, ఆదిలక్ష్మి, ప్రభావతి, పద్మ, ఉమ 80 మంది ధ్యానులు పాల్గొన్నారు. శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో నంద్యాల, నందమూరి నగర్లో మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార విశిష్టతను తెలుపుతూ రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ తినాలి తినాలి శాకాహారమే తినాలి, ఆరోగ్యానికి శాకాహారం, ఆనందానికి శాకాహారం, ప్రపంచ శాంతికి శాకాహారం అంటూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహార విశిష్టత గురించి ప్రజలకు చక్కటి అవగాహన కల్పించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు గత 45 సంవత్సరాల నుంచి అహింసాయుత భూమాత సాక్షాత్కారానికై అలుపెరగని కృషి చేసి లక్షలాది మందిని ధ్యానులుగా, శాకాహారులుగా, ఆత్మ జ్ఞానులుగా తీర్చిదిద్దినటువంటి మన అందరి ప్రియతమ గురుదేవులైనటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి స్ఫూర్తితో, స్వర్ణమాల పత్రి అమ్మగారి మార్గదర్శకత్వంలో శ్రీ గురు పిరమిడ్ ధ్యాన కేంద్రము పుసలూరు, శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రము నంద్యాల వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అహింసా మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర పూలాజీ బాబా ధ్యాన కేంద్రం 29వ వార్షికోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు తలమడుగు గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మకి ఆహారం ఆత్మజ్ఞానం అని తెలిపారు. ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడానికి సజ్జన సాంగత్యం చేయాలని, మాస్టర్లు చెప్పే బోధనలను శ్రద్ధగా వినాలని సూచించారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అందుకే సాయిబాబా శ్రద్ధ సబూరి అన్నాడు. శ్రద్ధ లేని వాడికి ఎంత చెప్పినా నెత్తికెక్కదు. శ్రద్ధ అంటే ఎవరన్నా రాని, ఎవరన్నా పోని, ఏమన్నా జరగండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమి నా ఆత్మకి ఏం దొరుకుతుంది, ఈరోజు ఆహారం, శరీరానికి ఆహారం తయారవుతుంది ఇప్పుడు అక్కడ, కానీ ఆత్మకి ఆహారం, ఆత్మ జ్ఞానం అది పలుకుతున్నప్పుడు, ఒకరి ద్వారా అందుతున్నప్పుడు మనకు ఎంతో శ్రద్ధతో వింటేనే మనకు, ఎందుకంటే ఆత్మజ్ఞానం అంత ఈజీగా అర్థం కాదు మనకి. మనం మానసిక స్థితిలో ఉన్నాం కదా, ఆత్మజ్ఞానం అర్థం కావాలంటే ఆ స్థితిని దాటాలి. మనసు యొక్క స్థితిని దాటి ఎంటీ చేస్తే ఆత్మస్థితిలో మనం క్లాస్ వింటే చక్కగా ప్రశాంతంగా ఇక్కడే ఉండి మనం వినగలిగితే, ఎందరో ఉన్నారు ఆత్మజ్ఞానాన్ని సజ్జన సాంగత్యం రూపంలో సత్యం తెలిసిన కాస్త చెప్పడానికి అవకాశం మాకు గురువు ద్వారా లభించింది.
సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధర్మవరంకు చెందిన 9 మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యాన అనుభవాలు బ్రహ్మర్షి పత్రిజీ బోధనలు 18 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. హిందువులకి డబల్ పాపం పైన కూర్చున్న ఎందుకంటే ఇదే కాదు, మనం చిన్న ఫంక్షన్లు చేసుకుంటాం. మన కుటుంబము పెద్దది, ఇల్లు చిన్నది, దానికి ఏమవుతుంది సర్దుకో 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 అంటాం. వాళ్ళేమి వాళ్ళ పాపం ఎక్కువ అవుతుందే, మన పాపం ఎక్కువ అవుతుందే. కాబట్టి సేవ అర్థం చేయకోకుండా చాలా మంది బాగుండే వాళ్ళు కూడా కుర్చీని ఆశ్రయించుతున్నారు. ఏమన్నా తిట్టుకోండి ఎప్పుడు నాకు కుర్చీల్లోనే కూర్చోళ్ళు అంటారు. హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మానస్ సరోవరంలో ధ్యానం ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మానస్ సరోవరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ ప్రసన్న విచ్చేసి ఆత్మ జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం చేస్తే మనలో దైవత్వ లక్షణాలు సంతరించుకుంటాయని తెలియజేశారు. అలాగే పిరమిడ్ లో ధ్యానం చేస్తే విశ్వశక్తితో అభిషేకించబడతామని తెలియజేశారు. అలాగే తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అలాగే ఎలా వచ్చినాయి అంటే అప్పుడు దేవుళ్ళు ఉన్నారు. అంటే ప్రతి మనిషిలోనే మానవత్వం ఉంది. మనం ఏంటండి దేవుడు వస్తాడు వస్తాడు వస్తాడంటే అసలు ఫస్ట్ మనిషి అనేవాడు ఉంటే వాడికి మానవత్వం అనేది ఉంటే దేవుడు వస్తాడు. దేవుడు ఎక్కడి నుంచో రాడు, మనలోంచే వస్తాడు. అది అర్థమై చావదు. అది అర్థం అవ్వాలంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేయాలంటే ముందే ఏం కావాలండి? ఎరుక కావాలి. ఎరుక కావాలి. అది ఎలాంటి ఎరుక అంటే గురువుతో కూడిన ఎరుక కావాలి. గురువు పర్యవేక్షణతో కూడుకున్న ఎరుక కావాలి. అవునండి? మనం ఏం చేస్తున్నామంటే గురువు గారి మాటలు గురువు గారియే, మన మారి మనదే. పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెల్గపూడి లక్ష్మణరావు సారథ్యంలో గుంటూరు జిల్లా నల్లపాడులో గల రామాలయంలో 41 రోజుల మండల ధ్యానం ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అడప కోటేశ్వరరావు విచ్చేసి ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. మనసును పూర్తిగా శూన్యం చేస్తే అనేక అద్భుతాలు జరుగుతాయని వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కలర్స్ కనపడడం, శరీరం అనుకోవచ్చు వ్యాకోచనాలు జరుగుతున్న అనిపించిన ఒక్కసారి చేయాలి. ఓకే, కలర్స్ కనపడ్డాయా? ఓకే, ఒక్క కలరే కనిపిస్తుందా? వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామంలో ప్రతి ఆదివారం జ్ఞాన కార్యక్రమం చక్కగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ భాగ్యలక్ష్మి విచ్చేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జైపాల్ రెడ్డి, నాగేశ్వరమ్మ, తిరుపతమ్మలు అద్భుతంగా నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమానికి వనపర్తి నుంచి వచ్చినటువంటి మాస్టర్స్ గంగాధర్ గారు, సుబ్రహ్మణ్య బ్రహ్మయ్య గారు, మరి శివమ్మ గారికి కూడా గట్టిగా చెప్పట్లతో అభినందనలు తెలుపుదాం. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్ లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ విచ్చేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కోనసీమ జిల్లా పిఎస్ఎస్ఎం పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో అమలాపురంలో మెగా శాకాహార ర్యాలీ ఆగస్టు 15న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో మెగా శాకాహార ర్యాలీ ఆగస్టు 15న నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభం కానుంది. మెగా శాకాహార ర్యాలీలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.